Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. మనం రోజు ఆల్మోస్ట్ ఈ యొక్క మద్యపానము అనేటువంటి దాని మీదట్న, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తేవట్లేదు అనేటువంటి దాని మీదట్న బహుశా చంద్రబాబు గారితో చేరినటువంటి పక్షాలు అన్నీ కూడాను ఇదే మాటలు, ఇదే స్క్రిప్ట్ మనం చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటగా ఇది స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంతసేపటికి కూడా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తేవట్లేదు అనేటువంటిదే మొదటి నుంచి మాట్లాడారు. ఆ తర్వాత పురంధరేశ్వర గారు ఇంక కొంచెం ముందుకు వేసి అసలు ప్రభుత్వం మద్యం అమ్మాలా లేకపోయేటట్టయితే దాంట్లో జరుగుతున్నటువంటిది ఏదో భారీ అవినీతి అని చెప్పననుకుంటా ఉత్తరాలు కూడా రాయటం అనేటువంటిది కూడా మనం చూసాం. ఇక తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, షర్మిల గారు లాంటి వాళ్ళు కానివ్వండి, కామ్రేడ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే మాట, డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది ఒకటైతే, రెండోది ఏమన్నా ప్రభుత్వమే ఎందుకు మద్యం షాపులు నడపాలా అనేటువంటిది కూడా వీళ్ళకుంది. అయితే మూడోది వచ్చేసరికల్లానేమన్నా మద్యంలోకి వచ్చేసరికల్లా ఏదో అవినీతి జరుగుతోంది అంటే బ్రాండ్లు అవి ఇవి అని చెప్పనని, లేకపోతే మద్యం నాసిరకంది దొరుకుతోంది అని చెప్పడం జరిగింది. దీనిలో మొదటిది ఈ నాసిరకము లేకపోతే ఇది అనేటువంటిది బ్రాండ్స్ అనేటువంటిది చాలాసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చూపించారు. ఈ ప్రెసిడెంట్ బ్రాండ్ అని లేకపోతే ఏమన్నా ఇంకేవో బ్రాండ్స్, ఇవన్నీ జే బ్రాండ్స్ అని చెప్పని వీడు మాట్లాడేవన్నీ చంద్రబాబు గారి యొక్క సమయంలోనే వచ్చినటువంటివి అని చెప్పనని ఆయన ఫుల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క డిస్టిలరీస్కి వీటికి కూడా పర్మిషన్స్ అన్నీ కూడా చంద్రబాబు గారి సమయంలోనే వచ్చినాయి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్లే ఇస్తూ కూడా ఇప్పటికీ కూడా జే బ్రాండ్స్ అని చెప్పని, నాసిరకం బ్రాండ్స్ అని చెప్పని, ఆ బ్రాండ్లు ఏమిటి అని, బూమ్ బీర్ ఏంటని, ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు గారు కానీ, పచ్చ మీడియా కానీ, ప్లస్ ఈ కామ్రేడ్స్ కానీ, కాంగ్రెస్ కానీ, సరే ఇక భారతీయ జనతా పార్టీ ఇంక కొంచెం ముందుకెళ్ళిపోయేసి ఆమె మద్యం గురించి, నాసిరకం మద్యం గురించో లేకపోతే ఈ డిజిటల్ పేమెంట్స్ గురించో లేకపోయేటట్టయితే ఏమన్నా ప్రభుత్వం ఎందుకు అమ్మాలి అనేటువంటిదో, దీంట్లో ఏదో భారీ అవినీతను, ఈ రకమైనటువంటి దాంట్లోకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె కూడా ముందుకెళ్ళిపోయారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విషయంలో వచ్చినప్పటికీ కూడా దీన్ని వాడుతూనే వస్తున్నారు. నిన్న కూడా యాక్చువల్గా ఈ యొక్క పింఛన్లు వీటి మీద మాట్లాడుతా అంటే భయపడిపోయారు, మీ అందరికీ తెలిసిందే కదా. దాని మీద మాట్లాడుతా నాసిరకం మద్యంతో ప్రాణాలు తోడేస్తున్నారు, రాష్ట్రంలో 60 మద్యం సీసాను 200 రూపాయలకి విక్రయిస్తున్నారని, ఇందులో 140 రూపాయలు జగన్ జేబులోకి వెళ్తున్నాయని తెదేపా అధినేత ఆరోపించారు. నాణ్యత లేని హానికరమైన మద్యంతో సీఎం మహిళల పుస్తలు తెంచేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన మద్యం కోసం కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల వారు కర్ణాటక వెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు. ఈ రకంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు న్యాయం చేయడానికే తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి అని అన్నారు. దాంతోపాటు దారుణం ఏంటంటే ఈ ఫోటో కూడా మీరు ఒక్కసారి చూడండి. టెట్రా, కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్ చూపిస్తున్నటువంటి చంద్రబాబు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేటువంటిది ఎంతటి హీన స్థితికి పడిపోయినాయి, విలువలు లేకుండా పడిపోయినాయి అనటానికి చంద్రబాబు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే మద్యపానం గురించి. మద్యపాన నిషేధం చేయాలి అనేటువంటిది పాత హిస్టరీ నేను మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం. ఇదే ఈనాడు పేపరు ఆ రోజున దీన్ని ఒక ఎజెండా కింద మలిచి 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాతన మద్యపాన నిషేధం చేయడం జరిగింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఆయనకి ఇచ్చినటువంటి మొదటి ప్రెస్ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక మాట చెప్పారు, దీన్ని నేను ఇంకా బాగా అమలుపరుస్తాను అని చెప్పాడు. తర్వాత దీన్ని ఎత్తేసేయటం జరిగింది. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఫస్ట్ బ్రహ్మాండమైనటువంటి ఒక రిఫార్మ్ ఏంటంటే మద్యపానానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైన్ షాపులు వీటన్నిటినీ కూడాను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావటం. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో కనుక ఉండేటట్లయితే కొంత మద్యపాన వినియోగాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది జగన్ గారి యొక్క ఆలోచన. అందువలన ఫస్ట్ టైం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావటం జరిగింది. బెల్ట్ షాపులకి మొదటి సంతకం ఏదో పెడతాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోతే బెల్ట్ షాపులను తగ్గించడం జరిగింది, పర్మిట్ రూములను తగ్గించడం జరిగింది. ఇక బార్లు ఇవన్నీ ఏదైతే చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తున్నారో వాటిల్నే కంటిన్యూ చేస్తూ పోతున్నారు.
ఇవాటి రోజున మద్యపాన నిషేధం చేయాలి అంటే ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కాబట్టి మొట్టమొదటిగా దాని ధరలను విపరీతంగా పెంచడం ద్వారా వినియోగం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ వాళ్ళ యొక్క హెల్త్ విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కూడా కొంత తేడా వస్తుంది. ఎక్కువ మద్యం తాగురు అనే విధానంతో రెవెన్యూ కూడా పెంచడం జరిగింది, అంటే దాని యొక్క ధరను కూడా పెంచడం జరిగింది. అయితే రెండోది వచ్చేసరికల్లా ఇవాళ రోజున ఈ బ్రాండ్స్ కానీ ఇవన్నీ తెచ్చినటువంటి చంద్రబాబు గారు ఇవాళ ఆ రోజున ఉన్నటువంటి 1300 కోట్ల రూపాయలు ఈ మద్యం షాపుల మీద ఉండేటువంటి ప్రివిలేజ్ ఫీజు అనేటువంటి దాన్ని తీసేయటం మూలకంగా అడిగినా అడగకపోయినా ముందుగానే లెటర్ ఇవ్వకుండా ముందుగానే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి బార్ అండ్ వాటిల మీద కూడా తీసేయటం మూలకంగా 1300 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్పనని ఆ రోజున ఉన్నటువంటి కాకు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ 100 కోట్ల రూపాయలకి, అంటే ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటిది ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి దాని యొక్క పాలసీ చేంజ్ చేసి కొంత గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఏదైతే రెవెన్యూ ఉందో దాన్ని తగ్గించి ఈ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళేటట్టుగా చేసేయటం మూలకంగా 100 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని చెప్తే 1300 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్ అని చెప్పని కాగు చెప్పినా ఈ ప్రివిలేజ్ ఫీజు తీసేయటం తప్పు అని చెప్పినా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ లేకపోవటం అనేటువంటిదే మనం చూసాం. ఇక నెక్స్ట్ ఇవాళ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నట్టు డిజిటల్ పేమెంట్స్. ఇవాళ నేను ఈనాడు పేపర్ పింఛన్ వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది. ఒక పేదవాడు, ఆయన చంద్రబాబు గారు చెప్తుంటారు కదా, పగలంతా కష్టపడి సాయంకాలం వచ్చేసరికల్లా ఒళ్ళు హోనం అయిపోతుంది కాబట్టి తాగాలి, అందుకని ఆ బార్ షాపులు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ కూడా ఎవరికి ఇచ్చారో తెలుగుదేశం టైంలో మీ అందరికీ తెలుసు, నాకంటే కూడా. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం కనుక చేతుల్లో కనుక ఉండేటైతే ఇది తగ్గుతుంది అనే ఉద్దేశంతో జగన్ గారు ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చారు. అయితే ఇవాళ రోజున ఈ పింఛన్ల విషయంలో ఈనాడు వారు కొత్త చెప్పారు, బాగుంది. ఇదే ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అవసరం లేదో ఈ మద్యం షాపుల దగ్గర అనేది వారి వార్తల్లోనే కొంతవరకు బోధపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8047 బ్యాంకులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటిది 8000 బ్యాంకులు. చాలామంది దగ్గర ఏటీఎం కార్డులు కూడా ఉండవు అనేటువంటిది కూడా వాడు చెప్పారు. అంతేకాకుండా ప్రతి బ్యాంకులోనూ కూడా మినిమం బ్యాలెన్స్ ఉండాలి. మినిమం బ్యాలెన్స్ కనుక లేకపోతే అది మైనస్లోకి వెళ్తుంది. ఆ మైనస్లోకి వెళ్ళి కనుక వెళ్ళిందని చెప్పంటే వాళ్ళు ఏదైనా డబ్బులు కనుక వేస్తే ఆ పెండింగ్ ఛార్జీలన్నింటినీ కూడా వాళ్ళు అందులో కోత చేసేస్తారు. దాంతో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ప్రతి పేదవాడు కూడా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఒక ఏటీఎం కార్డు ఉండేటువంటి అంతటి డబ్బు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆస్కారం లేదు. అందువల్లనే అక్కడ డిజిటల్ పేమెంట్ అనేటువంటిది కష్టతరం అవుతుంది. కానీ ఈ పచ్చ బ్యాచ్ ఈ బీజేపీ లేకపోతే ఈ కాంగ్రెస్, ఈ కామ్రేడ్స్ డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పింఛన్ల విషయంలో బ్యాంకులకి డైరెక్ట్గా పేమెంట్లు వద్దు, ఇంటికే ఇవ్వండి అన్నట్టుగానే ఇవాళ రోజున మద్యపానం తీసుకునేటువంటి దాన్ని అరికడుతూ బెల్ట్ షాపుల్ని తగ్గిస్తూ ఇవాళ రోజున ఈ డిజిటల్ పేమెంట్స్ కష్టమవుతుంది. వాడు వచ్చి తాగే 100 రూపాయల కోసం మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు ఎంతో బ్యాంకులో చేసేటువంటి పరిస్థితి వాళ్ళు కాదు అక్కడికి వచ్చేది అనేటువంటి ఒక రకమైనటువంటి దృక్పథమే. అది ఒక మానవతా దృక్పథమే. ఎందుకంటే తాగటం తప్పు, తగ్గించాలి. అట్ ద సేమ్ టైం వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు వీళ్ళు రాస్తున్నారే, అవ్వా తాతల కోసం పింఛన్లుకి బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోగలరా, అన్నిసార్లు తిరగగలరా, 200 రూపాయలు 400 రవాణా అవుతుంది అని చెప్తున్నారే, అదే రకంగా ఇవాళ ఇప్పటికైనా కూడా ఈ పచ్చ బ్యాచ్ కానివ్వండి, దుష్ట చతుష్టయం కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారు కానివ్వండి, షర్మిలమ్మ గారు కానివ్వండి, వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది డిజిటల్ పేమెంట్ అనేది మద్యం షాపుల దగ్గర ఇప్పుడు మీరు ఇవాళ ఈనాడు వారు ఈ రోజున రాసినటువంటి 29/4/2024 బ్యాంకుల్లో పింఛన్లు వేయద్దు అన్నటువంటిదే ఈ యొక్క మద్యపానానికి దగ్గర ఉన్నటువంటి చోట కూడా డిజిటల్ పేమెంట్స్కి ఆస్కారం లేదు అనేటువంటిది తెలుసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ బ్యాంకుకి డైరెక్ట్ పేమెంట్ చేయటానికి కల్పన చేసినటువంటిది కూడా మీరే, దానికి కర్త కర్మ క్రియ కూడా మీరే. వాలంటీర్స్ను తీసేసి ఎట్లయినా సరే అవ్వాతాతలకి ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో జరుగుతుందనుకుని చివరికి మీరే ఆ గోతిలో పడ్డారు. కాబట్టి ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలనే జగన్ గారి యొక్క దృక్పథం ఎంత కరెక్టో, అదే వాలంటీర్స్ ద్వారా ఇవ్వాలనేది ఎంత కరెక్టో, అదే రకంగా ఇవాళ రోజున డిజిటల్ పేమెంట్స్ అనేది మద్యం షాపుల దగ్గర కుదరదు అనేటువంటిది కూడా కరెక్ట్గా ప్రజలు భావిస్తున్నారు.